ఈ వీడియోలో మనం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ దాని యొక్క ఇంట్రడక్షన్ చూస్తాం. మీకు వెబ్ అన్నా వరల్డ్ వైడ్ వెబ్ అన్నా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అన్నా ఒకే అర్థం వస్తుంది. మరి ఇక్కడ ఈ వెబ్లో ఇన్ఫర్మేషన్ని డాక్యుమెంట్స్ లేదంటే టెక్స్ట్ లేదంటే ఆడియో వీడియో లేదంటే ఇంకా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ మనం ప్లేస్ చేసి యూనివర్సల్గా లింక్స్ ద్వారా హైపర్ లింక్స్ ద్వారా ఒకరికొకరు ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసుకొని మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇవంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్ పేజెస్ రూపంలో మీకు ఫామ్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ వెబ్ పేజెస్ బేసిక్గా అయితే డాక్యుమెంట్స్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, మరి అదే కాకుండా ఇక్కడ ఈ యొక్క పేజెస్లో మీకు ఆడియో వీడియో ఇట్లాంటి రకరకాల ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నెట్ ద్వారా మనం లింక్స్, హైపర్ లింక్స్, వాటినే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్ యూఆర్ఎల్స్ అని కూడా అంటాం. మరి ఈ యూఆర్ఎల్స్ ద్వారా, లింక్స్ ద్వారా ఒక వెబ్ పేజ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకొని చూసుకునే విధంగా ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి అదే ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ వైడ్ వెబ్ అనేది నాట్ ఓన్లీ ఈ టెక్స్ట్ బేస్డ్ లేదంటే ఆడియో వీడియో కంటెంటే కాకుండా రకరకాల ఇన్ఫర్మేషన్ షేరింగ్కి రకరకాల టెక్నాలజీస్ని మీరు నవేడేస్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, మరి దీని ఇంట్రడక్షన్ మనం చూసినట్లయితే, అంటే ఎవల్యూషన్ చూసినట్లయితే, ఫస్ట్ ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది బెర్నర్స్-లీ అనే అతను 1989లో శాన్ జెనీవా అంటే స్విట్జర్లాండ్లో ఫస్ట్ అక్కడ అతను వర్క్ చేసేటప్పుడు దీన్ని కనుక్కోవడం జరిగింది. బట్ ఇతను ఒక బ్రిటిషర్ అనమాట. మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్లో స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాయి. ఫస్ట్ మనకి ఎవల్యూషన్ చూసినట్లయితే వెబ్ 1.0. మరి స్టార్టింగ్లో ఈ యొక్క వెబ్లో ఏమున్నదంటే స్టాటిక్ వెబ్ పేజెస్, అంటే సింపుల్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ మాత్రం ఉండేటివి. మరి అక్కడ మనకి ఇప్పుడు చూసినట్లుగా కమ్యూనిటీసు అంటే సోషల్ మీడియా ఇట్లాంటివి, ఎట్లాంటి ఆ యొక్క చాటింగు ఇట్లాంటివంతా కూడా ఏమీ లేవన్నమాట. ఆడియో వీడియో ఇట్లాంటివి ప్లేస్ చేయడం ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్ టెక్స్ట్ ఆ యొక్క వెబ్ పేజెస్లో ఉండేది, దాన్ని రీడ్ చేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళు. తర్వాత వెబ్ 2.0 వచ్చేసరికి ఇక్కడ సోషల్ మీడియా అనేది రావడం జరిగింది. సోషల్ మీడియా నెట్వర్కింగ్ లైక్ ఇట్లా మనకి ఫేస్బుక్స్ కావచ్చు, ఇట్లాంటివంతా కూడా నంబర్ ఆఫ్ సోషల్ మీడియా సంబంధించిన అడిషన్స్ ఇక్కడ రావడం జరిగింది. అట్లానే ఇక్కడ ట్యాగింగ్, కీబోర్డు, సెర్చింగ్ని యూజ్ చేసి, అంటే వెబ్ లోపల ఇన్ఫర్మేషన్ ఏ విధంగా సెర్చ్ చేసి మీకు రిట్రైవ్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అనేటివి రావడం జరిగింది. లైక్ గూగుల్ ఇట్లాంటివంతా కూడా, యాహూ, అల్తా విస్టా ఇట్లాంటివంతా కూడా రావడం జరిగింది. వాటి ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ని వరల్డ్ వైడ్ వెబ్లో ఎక్కడ ఉన్నా సరే మీకు అందించి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకునే విధంగా చేయడం జరిగింది.
తర్వాత వెబ్ 3లో చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ ఐడిని ప్రజెంట్ వాడుతున్నది వెబ్ 3నే. మరి ఇక్కడ ఓపెన్ ఐడిని ప్లేస్ చేయడం జరిగింది. ఓపెన్ ఐడి అంటే మీరు ఒక వెబ్సైట్లోకి లాగిన్ కావాలంటే పర్టికులర్ ఆ యొక్క వెబ్సైట్కి సంబంధించిన సైన్ ఇన్ రిజిస్ట్రేషన్ లేదంటే ఆ యొక్క సైన్ అప్ చేసుకొని సైన్ ఇన్ కావాలి. వాళ్ళకి లాగిన్ ఐడి మీరు క్రియేట్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఈ ఓపెన్ ఐడి అనే థర్డ్ పార్టీ ఇదేం చేస్తుందంటే థర్డ్ పార్టీ సర్వీసెస్ ఇవేం చేస్తాయంటే ఒక ఓపెన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని యూజర్కి క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఓపెన్ ఐడి ద్వారా డిఫరెంట్ వెబ్సైట్స్లోకి ఏ విధంగా అంటే ఓపెన్ ఐడిని సపోర్ట్ చేసే వెబ్సైట్ల అన్నిటిలోకి మీరు ఈజీగా లాగిన్ అయ్యే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది. సో క్విక్గా మీరు వెబ్లో ఉండే ఇన్ఫర్మేషన్ని చూసుకునేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లానే సెమాంటిక్ సెర్చ్, ఇక్కడ సెమాంటిక్ సెర్చ్ లేదంటే సెమాంటిక్ డేటా మెయింటెనెన్స్ అనేది వెబ్లో జరుగుతుంది. అంటే యూనివర్సల్గా అందరికీ ఉపయోగపడే డేటాని యొక్క సెమాంటిక్ డేటాని మెయింటైన్ చేయడం, సో కామన్ డేటాని మెయింటైన్ చేయడం, కామన్ డేటాబేస్ని మెయింటైన్ చేయడం, దాన్ని అందరికీ కూడా షేర్ చేయడం ఈ యొక్క సెమాంటిక్ సెర్చింగ్ యొక్క సెమాంటిక్ డేటా మెయింటెనెన్స్ యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. అట్లనే మైక్రో బ్లాగింగ్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మైక్రో బ్లాగింగ్ అంటే మామూలుగా మీరు బ్లాగ్స్ క్రియేట్ చేస్తుంటారు, అట్లా కాకుండా సింపుల్ టెక్స్ట్ని మీరు అందుకనే ఇక్కడ మైక్రో అని రావడం జరిగింది. సింపుల్ టెక్స్ట్ని బ్లాగ్ చేసి మీరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది, అదే మైక్రో బ్లాగింగ్. నెక్స్ట్ ఫ్యూచర్లో వెబ్ 4.0 ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంటెలిజెంట్ ఏజెంట్ సిస్టమ్ని రీప్లేస్ చేయబోతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ యొక్క వెబ్లో ఉండే రకరకాల ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డేటాని ఇది ఇంటెలిజెంట్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ రిసోర్సెస్కి అవి కనెక్ట్ చేయడం, షేర్ చేయడం జరుగుతుంది. సో అంటే రీసెర్చ్ అనేది తనే చేస్తుంది అనమాట. ఓకే, అదే సెమాంటిక్ ఇంటెలిజెంట్ ఏజెంట్ సిస్టమ్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఓకే, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీకు ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది.